ఈ కూటమి సర్కారు గెలుసుడుతోనే ఏం చెప్పిందుల్లా పోయిన సంక్రాంతి వరకే అంతటా చెక్కుని మెరిసే రోడ్లేస్తామన్నదా. ఇక మన ఉపముమ పవన్ కళ్యాణ్ సార్ అయితే గిరిజన తండాలల్లా డోలి మోతలే ఉండొద్దు అని చెప్పిండా. ఇక సంక్రాంతి పోయింది, ఉగాది పోయింది, మరి ఇప్పుడు వాళ్ళు వేస్తామన్న రోడ్లు ఏడబోయినాయో గానీ ఇప్పుడు ఏపీల పరిస్థితులు ఎట్లున్నాయో ఒక్కసారి చూడుండ్రి. నీళ్లు పోసుకొని నిండు పొట్టతోనున్న ఈ అక్కకు పురిటి నొప్పులు వచ్చుడుతోటే 4 కిలోమీటర్ల దూరం ఇట్లా డోలీలనే మోసుకొని పోయినరి లింటోళ్ళు. అంబులెన్స్కు ఫోన్ చేసినా రోడ్డు చక్కగా లేక వచ్చే పరిస్థితి లేదట పాపం. అందుకే ఇంత దూరం మోసుకుపోయి ఆడ అంబులెన్స్ ఎక్కించిండ్రు. అంబులెన్స్ వచ్చేదాకా చెట్టు కిందనే ఉంచిండ్రు. అదృష్టం మంచిగా ఉండి తల్లి బిడ్డకి ఏం కాలేదు కానీ ఏదన్నా అయితే ఇందుల పరిస్థితి. అనకాపల్లి జిల్లా రోలిగుంట మండలంలో ఉన్న ఓ తండా వీళ్ళది. 70 కుటుంబాలు ఉంటాయట. ఈడ పోయేదందుకు వచ్చేదందుకు రోడ్డు సవలతి లేక కష్టాలు పడాల్సి వస్తున్నదట ఇల్లు. మరి డోలి కష్టాలే ఉండొద్దు అన్న పవన్ కళ్యాణ్ సార్ ఏం చేస్తున్నట్టులా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు అడవి బాట కార్యక్రమంలో కోట్ల రూపాయలు నిధులు డోలీ రహితమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికి నిధులు రాకపోవడం వల్ల వేసినటువంటి రోడ్లన్నీ గడ్డలా కొట్టుకుపోయి పరిస్థితి ఉంది. ఇంకా 6 గర్భిణులు ఉన్నారట ఇలా తండాల. అంటే వాళ్ళకు కూడా నెలల నుండి నొప్పులు వస్తే వాళ్ళని కూడా ఇట్లానే తీసుకుపోవాలన్నట్టు. చూస్తున్నారా పవన్ కళ్యాణ్ సారు అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడినరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నట్టు. అధికారంలోకి వచ్చినాక కూడా డోలీ కష్టాలే లేకుండా చేస్తామంటారు కదా, మరి ఇది ఏందయ్యా ఇలా కష్టము అని అడుగుతున్నారు. పురిటి నొప్పులతోని బాధపడుకుంటా కూడా డోలీలో కూర్చున్న ఈ అక్క బాధను అర్థం చేసుకున్న తతిమా అమ్మలక్కలు.